కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. నిన్నటి నుంచి చెట్లు తగులబడుతూనే ఉన్నాయి. ఈ మంటలు పేపర్ గోదాంకు వ్యాపించాయి. అయితే మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. యూనివర్సిటీ పరిధిలో నిన్న మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున ఈ యూనివర్సిటీ పరిధిలోని చెట్లన్నీ కూడా తగలబడిపోయాయి. నిన్న నుంచి కూడా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ గోదాంలో పేపర్లను కూడా భద్రపరచడం జరిగింది. ఆ పేపర్లకు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి అంటుకోవడం జరిగింది. ఈ గోదాం వెనుక ఉన్నటువంటి చెట్ల పొదల్లో మంటలు చెలరడంతో ఆ మంటలన్నీ కూడా ఈ గోదాం వ్యాపించాయి. ఇందులో ఉన్నటువంటి భద్రపరిచినటువంటి బుక్స్ అన్ని కూడా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి. ఇందులో మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2 గంటలు అవుతుంది మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిన్న నుంచి మంటలు చెరుగుతున్నాయి. అందులో మంటలు ఆర్పేందుకు ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా కిటికీలను పగలగొట్టి అందులో వాటర్ స్ప్రే చేసేందుకు ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో మూగజీవులు కూడా చాలా ఉంటాయి. నెమలు కావచ్చు, కుందేలు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా యూనివర్సిటీలో ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా కొంత మంటలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. యూనివర్సిటీకి సంబంధించినటువంటి కిటికీలను కూడా పగలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఫైర్ సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఎంతసేపటి నుంచి ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు? అదుపులోకి వచ్చాయి మంటలు? ఇంకా మంటలు అదుపులోకి రాలేవు. మార్నింగ్ నుండి ప్రయత్నిస్తున్నాం. ఈ పేపర్ని బయటికి డంప్ చేస్తేనే మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికీ ఎన్ని ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు? నిన్న బయట చెత్త గాలింది కాబట్టి నిన్న 3 ఫైర్ ఇంజన్లతో ఆర్పే ప్రయత్నం చేసినాం. ఈరోజు మార్నింగ్ ఒక కరీంనగర్ ఫైర్ ఇంజన్ తోటి ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్మోక్ కూడా ఎక్కువ వస్తుంది కదా, అందులోకి వెళ్ళే పరిస్థితి ఉంది అసలు? స్మోక్లోకి ఫుల్ మొత్తం స్మోక్తో నిండిపోయింది. లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అది కూడా పైన లేయర్కి ఆరట్లేదు, లోపల నుండి కాలుతుంది కాబట్టి ఆ మంటలు ఆరట్లేదు. ఎందుకు ఈ రకంగా కిటికీలను పగలగొడుతున్నారు? ఇంకా కూడా మంటలు లోపల విస్తరిస్తున్నాయా? అయితే ఈ కిటికీని పగలగొట్టి ఇక్కడ వెంటిలేషన్ చేద్దామని ఆ స్మోక్ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పేపర్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం. అందులోకి వెళ్ళే అవకాశం లేకుండా పోతుందా? స్మోక్ ఎక్కువ వస్తుంది కాబట్టి అందులోకి వెళ్ళే అవకాశం లేకుండా పోతుందా? అవునండి, స్మోక్ ఎక్కువ ఉంది కాబట్టి లోపల ఏం కనిపించట్లేదు. వాటిని స్మోక్ని వెంటిలేషన్ చేసి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే స్మోక్ మీరు కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారుగా? పడుతున్నామండి, చూస్తున్నారు కదా మీరే. ఇది మొత్తానికైతే అందులో ఉన్నటువంటి పొగనంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కూడా పేపర్లన్నీ కూడా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఇంకా కూడా స్మోక్ అంతా కూడా పెద్ద ఎత్తున వస్తుంది. ఈ ఏదైతే ఈ గోదాం ఉందో గోదాం అవతల వైపు అటవీ చెట్లతో నిండిపోయిందో ఆ చెట్లతో నిండిపోవడం కారణంగా అవన్నీ కూడా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపించడం కారణంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ గోదాంలోకి మంటలు వ్యాపించాయి. అందులో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా తగలబడిపోయాయి. వీటికి సంబంధించినటువంటి ఏసీలన్నీ కూడా తగలబడిపోయాయి. ఇందులో ఉన్నటువంటి వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంత అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో కుందేలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రోజులుగా ఆవాసంగా మార్చుకొని ఉంటున్నాయి. అవి కూడా కొంత అగ్ని ప్రమాదం జరగడంతో ఇబ్బంది పడి ఉంటాయి. ఈ మొత్తానికైతే యూనివర్సిటీలో చెలరైనటువంటి మంటలు మాత్రం ఇంకా కూడా అదుపులోకి రాదు. ప్రస్తుతం అయితే అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి యూనివర్సిటీ అధికారులు చెప్తున్నప్పటికీ మొత్తం ప్రతి ఏటా కూడా యూనివర్సిటీలో ఈ రకంగా మంటలు రావడం మాత్రం కొంత ఆందోళన గురి చేస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.